యా అయితే రేవంత్ రెడ్డి నిన్న చాలా టార్గెటెడ్గా కేసీఆర్ కుటుంబాన్ని కానీ కేసీఆర్ ఆ, వివిధ వ్యవస్థల్లో ప్రవేశపెట్టిన గంజాయి మొక్కలు అంటూ వ్యాఖ్యానించారు ఆయన. టీఎస్సీఆర్సీ తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో తన్నీరు శ్రీరంగారావుని ఉద్దేశించి చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ పేరు ప్రస్తావించలేదు కానీ తన్నీరు అని నీ ఇంటి పేరు పెట్టుకున్నంత మాత్రాన నువ్వు అన్న పన్నీర్ అనుకుంటున్నావా అని ఆయన చాలా సూటిగా ఎక్కడ అసలేమీ భేషజాలకి బింకానికి పోకుండా చాలా క్లియర్గా చెప్పినటువంటి టార్గెటెడ్గా మాట్లాడిన విషయం. అక్కడి నుంచి మొదలు పెడితే ఇక ఆయన సెప్టెంబర్ 17, 1948ని 2024 డిసెంబర్ 3ని పోల్చారు. ఈ సారూప్యతను పోల్చే క్రమంలో అప్పుడు 7వ నిజాం ఉన్నారు, 7వ నిజాం దిగిపోయారు, 8వ నిజాంకి అప్పగించాలనుకున్నారు, అది తెలంగాణ ప్రజలు బ్రేక్ చేశారు. అట్లాగే ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి సారూప్యతలు చెప్తూ వచ్చారు. ఆ క్రమంలోనే ఒక సీనియర్ జర్నలిస్టు ఎన్డీటీవీ రిపోర్టర్ అయినటువంటి ఎన్డీటీవీ అసిస్టెంట్ ఎడిటర్ అయినటువంటి ఉమా సుధీర్ అడిగినటువంటి ప్రశ్నకి చాలా క్లియర్గా సమాధానం చెప్పారు. సూటిగానే ఆమె కూడా సూటిగా అడిగింది, మరి హింద్ అంటున్నారు, ఆయనని నయా నిజాం అన్నారు, మరి మీ దృష్టిలో కాసిం రజ్వీ ఎవరు అనగానే ఆయన ప్రత్యక్షంగా డైరెక్ట్ కాసిం రజ్వీ ప్రభాకర్ రావు అని చెప్పేశారు. ప్రభాకర్ రావు విషయంలో ఆయన గతంలో కూడా ఇదే రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఆయన ముఖ్యమంత్రి కాకముందు చాలా అగ్రెసివ్ వ్యాఖ్యలు చేశారు. ఆ అగ్రెసివ్ వ్యాఖ్యలకి సంబంధించినటువంటి ప్రస్తావన కూడా వస్తే మేము ఖచ్చితంగా ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్తాం, ఎక్కడా ఎవరు రాజీ పడము అని చెప్పారు. అయితే వీళ్ళ రాజకీయ నాయకులు అదే సందర్భంలో ఈ ఐఏఎస్ ఐపీఎస్ల మీద కక్ష సాధింపులు ఉంటాయా అనే ప్రశ్నకి అది అంటే ఇక్కడికి నేను వచ్చింది పరిపాలన చేయడానికి తప్ప నా వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి కాదు అని చెప్పే క్రమంలోనే చాలా సూటిగా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఎక్కడా రాజీ పడబోము అని చెప్పారు. ఆ క్రమంలోనే ప్రణీత్ రావుకి సంబంధించిన విషయం కూడా వచ్చింది. ప్రణీత్ రావు విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ప్రణీత్ రావు వెనక వీళ్ళ ప్రభాకర్ రావుతో సహా మరికొంతమంది పేర్లు బయటకు వస్తున్నాయి. వీళ్ళందరూ కూడా లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అని చెప్తూనే మేము చాలా పకడ్బందీగా పటిష్టంగా ఉంటాము, మేము ఎక్కడ కఠినంగానే ఉంటాం, మేము ఎక్కడ రాజీపడం అని చెప్పారు. ఇది ఒక పక్కన అధికారులకు సంబంధించి అవినీతి అధికారులకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులకు సంబంధించి గతంలో రేవంత్ రెడ్డితో సహా పలువురిని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తిగత కారణాలతోటి రాజకీయ కారణాలతోటి లేదంటే కొంతమంది బ్రోకర్ల కళ్ళల్లో ఆనందం చుట్టడానికి కొంతమంది వ్యక్తుల్ని రాజకీయ పార్టీలని రాజకీయ వ్యక్తుల్ని రేవంత్ రెడ్డితో సహా అని చెప్తున్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రేవంత్ రెడ్డితో సహా ఇంతమందిని ఇబ్బంది పెట్టినటువంటి ఎవరైతే ఉన్నారో గత పాలనలో వాళ్ళకి సంబంధించి ఖచ్చితంగా వాళ్ళ సంగతి వాళ్ళ అంతు తేలుస్తామనే భావమే చెప్పారు. ఇది చెప్పే క్రమంలోనే ఇక రాజకీయ అసలు మొదలుపెట్టమే ఏంటంటే సెప్టెంబర్ 17ని డిసెంబర్ 3ని పోలుస్తూ మొదలుపెట్టి చాలా సుదీర్ఘంగా చెప్పిన తర్వాత దానికి ఉన్నటువంటి సారూప్యతలు, అట్లాగే సాంస్కృతిక విధ్వంసం జరిగింది, తెలంగాణ ఎమోషన్ని కాదని మొత్తం వాళ్ళ కుటుంబం అన్నట్లుగా చేశారు, తెలంగాణ ఎమోషన్ని మళ్ళీ మనం రీకనెక్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నాం, అందులో భాగంగానే టీఎస్ తీసేసి టీజీ తీసుకొచ్చాం, అట్లాగే చిహ్నంలో మార్పులు చేస్తున్నాం, తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేస్తున్నాం. ఈ రెండు ఉద్యమకారుల్ని మేధావులని తెలంగాణ మేధో సమాజాన్ని కన్సల్ట్ చేసి చేస్తామని చెప్పారు. అది కాకుండా వాళ్ళకి పెద్దపీట వేయడం కూడా ఇవన్నీ ఒక పక్కన పెడితే ఆ తర్వాత జయ జయ హే గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించాం. ఇంత అంటే తెలంగాణ సంస్కృతి కోసం స్వయం ప్రతిపత్తి కోసం స్వయం ఐడెంటిటీ కోసం జరిగినటువంటి ఉద్యమాన్ని తీసుకెళ్ళి ఆ కుటుంబాన్ని గడిలో తాకట్టు పెట్టుకున్నారు అంటూ కంక్లూడ్ చేశారు. ఈ క్రమంలోనే చాలా సూటిగా స్పష్టంగా చెప్పినటువంటి మాట ఏంటంటే తెలంగాణ కనెక్ట్ ఏదైతే ఉందో తెలంగాణని రీకనెక్ట్ చేస్తాం, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రీకనెక్ట్ చేస్తాం అంటూ వీటన్నిటికి సంబంధించిన ఉదాహరణలు చెప్పారు. ఇదంతా అయిపోయిన తర్వాత ఇక రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లో చాలా క్లియర్గా ఆయన మాట్లాడే క్రమంలో చెప్పినటువంటి మాటలు ఏంటంటే మొత్తం ప్రస్తావనలో ఇప్పటి వరకు 100 రోజుల్లో నేను రాజకీయాల కంటే పాలన మీద ఫోకస్ చేశాను, గత పాలనలో జరిగిన విధ్వంసాన్ని కరెక్ట్ చేయటం మీద ఎనలైజ్ చేయటం మీద ఫోకస్ చేశాను. ఎంత క్లారిటీగా ఉందంటే నేను ఇప్పటి వరకు రాజకీయాల గురించి ఆలోచించలేదు, ఇవాళ పొద్దున్నే రాజకీయ నాయకుడిగా మళ్ళీ నా పాత్ర మొదలుపెట్టాను, ఇవాళ పొద్దున్నే గేటు తీశాను.
గేట్ తీశాను దానికి అంటే మీ దృష్టిలో లేదేమో కానీ ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎంపీని అఫీషియల్గా చేర్చుకున్నాము అని అన్నట్టుగా మాట్లాడారు. అయితే ఇప్పుడు ఇది ఇంతకుముందు రోజుల్లో కాదు కదా, ఇప్పుడంతా వాట్సాప్ యుగం, సోషల్ మీడియా యుగం కాబట్టి అక్కడ కూర్చున్న అందరికీ వాళ్ళకి కార్యాలయాల వాట్సాప్ గ్రూపుల్లో వస్తూనే ఉన్నాయి. మన డెస్క్ గ్రూప్లో కూడా మన రిపోర్టర్స్కి పెట్టినటువంటి స్టేటస్ చూసాం మాకందరికీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ విషయం తెలుసు. కానీ అక్కడ ఆయన మాట్లాడే క్రమంలో చెప్పినటువంటి మాట ఏంటంటే గేట్లు ఎత్తే ఇక మొదలైతే చూడండి అన్నాడు. అంటే బీఆర్ఎస్ని మాత్రం టార్గెట్ చేస్తున్నాము, బీఆర్ఎస్ అంతు తేలుస్తాము అన్న మాట మాత్రం ఖచ్చితంగా కనపడింది. మోడీ ప్రధానంగా ఇప్పటి నుంచి పిసిసి అధ్యక్షుడిగా నా బాధ్యత ఏంటో నిర్వర్తిస్తా, అసలు ఒక రాజకీయ నాయకుడిగా నేనేంటో ఇప్పటి నుంచి చూపిస్తా అని కూడా కామెంట్ చేశారు. అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే నిన్నటి వరకు పూర్తిగా పాలన మీద దృష్టి పెట్టాం. వివిధ పథకాలను కూడా ఎక్కడ ఆపలేదు, పథకాలు కూడా ప్రాసెస్లో ఉంటాయి. రైతు బంధు దగ్గర నుంచి మొదలుపెట్టారు. రైతు బంధు కూడా 5 ఎకరాల్లోపు అందరికీ పడింది, దాన్ని రీథింక్ చేస్తున్నాం. కానీ ఇప్పుడైతే రైతు బంధు తాత్కాలికంగా ఆగినట్టే అని ఇండికేషన్ ఇచ్చినట్టే ఉంది. అయితే మిగతా అంటే 5 ఎకరాల పై వాళ్ళకి ప్రస్తుతానికి ఆగినట్టే భావించాలి అన్నట్టుగా చెప్పారు. బట్ ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకుని చేస్తారా లేదా దానికి సంబంధించి అది ఆన్గోయింగ్ పథకమే కాబట్టి ఎలక్షన్ కమిషన్ అడ్డుపడకపోవచ్చు అనేది ఇవన్నీ రకరకాల చర్చలు అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ మెయిన్ స్ట్రీమ్లో చూస్తున్నటువంటి అంశం ఏంటంటే రాజకీయపరమైనటువంటి వేడి మాత్రం, రాజకీయపరమైన అటాక్ మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ కేంద్రంగా జరగబోతుంది అనేది ఇండికేషన్ ఇచ్చేశారు. కేసీఆర్ని, కేటీఆర్ని వాళ్ళందరినీ టార్గెట్గా మాట్లాడుతూనే గతంలో హరీష్ రావు మీద బయట చేసినటువంటి వ్యాఖ్యల్ని కూడా ఆయన పునరుద్ఘాటించారు. ఈ మొత్తం ప్రస్థానంలో, ఈ మొత్తం దీంట్లో రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో, మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో కీలకంగా భావించాల్సింది సాంస్కృతిక విధ్వంసంతో పాటు మిగతా ఏవైతే తెలంగాణలో 10 ఏళ్ల పాలనలో ధ్వంసం చేయబడినాయో వ్యవస్థలు కానీ, ఎమోషన్స్ కానీ, సెంటిమెంట్స్ కానీ వాటిని మళ్ళీ నిలబెడతామన్న ఒక హామీ, ఒక భరోసా ఒక పక్కన ఉంటే, రెండో పక్క రాజకీయ పరంగా ఇక గేట్లు తీస్తున్నాం, ఇంకా బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తామనే అంశం ఒక పక్కన ఉంటే, కేంద్రంతో, గవర్నర్ తోటి, హైకోర్టు తోటి, వీళ్ళందరితోటికి అంటే రాజ్యాంగ వ్యవస్థలతోటి సత్సంబంధాలు, అనవసరమైన పేచీలకి, అనవసరమైన గొడవలకి పోకుండా వీళ్ళతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ సాధ్యమైనంత వరకు కలిసి పనిచేయడానికి ప్రయత్నం చేస్తాం అనేటటువంటి మాట చెప్తూ వీటన్నిటి క్రమంలో ఒక ఫుల్ క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. వీటితో పాటు ఎవరైతే ప్రభాకర్ రావు, మిగతా అంటే అవినీతి అధికారులు కానీ, లేదంటే గత ప్రభుత్వంలో ఏదైతే అంటే గత ప్రభుత్వం ఆదేశం మేరకు పనిచేసినటువంటి వాళ్ళు ఎవరవుతున్నారో వీళ్ళందరికీ సంబంధించి మీ సంగతి ఇస్తాము, తోలు తీస్తాము అన్నట్టుగానే, తోలు తీస్తామనే వర్డ్ కూడా వాడారు ఆయన. కాబట్టి ఎక్కడా కాంప్రమైజ్ లేదు. ఇక్కడ ఇంకొక ప్రధాన అంశం ఎక్కువగా వైరల్ అవుతుంది ఏంటంటే బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఒక 26 మంది ఎమ్మెల్యేలు కనుక కాంగ్రెస్ లేక వెళ్తే అది సక్సెస్ఫుల్ గా అవుతుంది కాబట్టి మొన్న ఒకరు చేరారు హైదరాబాద్ కేంద్రంగా. ఇంకో 25 మందిని కూడా చేర్చుకోవడానికి, అంటే అటు బీఆర్ఎస్ వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు ఇంకా జంప్ చేయడానికి. బీఆర్ఎస్ నుంచి వరుస పెట్టి ఎమ్మెల్యేలు కలిసిపోతున్నారు. నన్ను ప్రతి ఎమ్మెల్యే వచ్చినప్పుడు మనం కూడా బహిరంగంగా చూసాం. రేవంత్ రెడ్డి చెప్పిన మాట మనం ఒకసారి ఆయన మాటల్లోనే చెప్పాలంటే, ఎమ్మెల్యేలు వచ్చి కలిసిపోతున్నారు, హాయి చెప్పిపోవటమే కాదు, కొన్ని విషయాలు కూడా మాట్లాడుతున్నారు, రాజకీయాలు మాట్లాడుతున్నారు, కొంత హ్యూమిలేషన్కి సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నారు అన్నట్టు భావం కూడా ఆయన మాటల్లో కనిపించింది. కాబట్టి ఇక్కడెక్కడా దాపరికం లేదు. టార్గెట్ టీఆర్ఎస్ బిఫోర్ పార్లమెంట్ ఎలక్షన్స్ అనే డైరెక్షన్లో కాంగ్రెస్ వెళ్ళబోతుంది అనేది చాలా క్లియర్ సంకేతాలు నేను ఇచ్చేశారు. అంటే ఆయన మాటల్లోనే గేట్ ఎత్తేసాం చూడండి, గేట్లు ఎత్తితే ఆగరు అని అంటున్నారు కదా అని, అసలు అంటవేంది, ఇప్పుడు నేను గేట్ ఎత్తి వచ్చిన పొద్దునే ఇక చూడండి అన్నట్టుగా అన్నాను. కాబట్టి ఈ వారం రోజుల్లోనే చాలామంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ వెళ్తారు. అయితే ఇక్కడ ఒక హాస్యాస్పదమైనటువంటి విషయం గమనించారు. హాస్యాస్పదం ఎందుకంటున్నానంటే, గత పాలనతో పోల్చి ఈ పాలనతో పోల్చాల్సి, అంటే ఇప్పుడు ఫిరాయింపుల్ని మనమేమి సమర్థించక్కర్లా, కానీ ఫిరాయింపుల విషయంలో గత పాలకులు గత 10 సంవత్సరాల పాలనలో వ్యవహరించిన తీరుతో పోల్చి నేను ఇది హాస్యాస్పదం అనాల్సి వస్తుంది. గతంలో
తెలుగుదేశం శాసనసభ్యుడిగా రికార్డులో ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్లో మంత్రిగా ఉంటారు. అవును. కాంగ్రెస్ శాసనసభ్యురాలుగా శాసనసభ రికార్డులో ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉంటారు. అవును. ఇక ఇట్లా చూస్తే మొత్తం చాలా మంది ఉన్నారు. అంటే గెలిచింది ఒక్క పార్టీ పేరు మీద అయితే ఫిరాయింపుదారులు అంటే పూర్తి స్థాయిలో అంటే శాసనసభాపక్షం మెజారిటీ శాసనసభ్యులు వచ్చి మెర్జర్ కూడా అవకాశం లేకుండా ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తూట్లు పొడిచినటువంటి టీఆర్ఎస్ పార్టీ నిన్న దానా నాగేందర్ని అనర్హుడిగా ప్రకటించాలని స్పీకర్ దగ్గరికి వెళ్ళిందంట. స్పీకర్ టైం ఇచ్చి రమ్మన్నారట, ఆయన కలవలేదంట. దాని మీద ఇప్పుడు యాగి చేస్తున్నారు. అవును. అంటే ఇదే పరిస్థితి గత పాలనతో పోలిసి చూస్తే ఇక్కడ నేను ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం, ఫిరాయింపు నిరోధక చట్టాన్ని తూట్లు పొరచటాన్ని ఇప్పుడు కాంగ్రెస్ చేసినా గతంలో టీఆర్ఎస్ చేసినా తెలంగాణ మేధో సమాజం హర్షించదు. కానీ మాట్లాడే అర్హత గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడే నైతిక అర్హత నిజంగానే టీఆర్ఎస్కు ఉందా అనేది ఒక ప్రశ్నార్థకం. ఎస్. లేకపోతే ఈరోజు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్ కూడా దానికి సంబంధించి వేయనున్నారు. అంటే అరెస్టును సవాల్ చేస్తూ ఆమె కవిత భర్త ఎవరైతే అనిల్ ఉన్నాడో అతను పిటిషన్ వేయనున్నాడు. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉండగానే కవితను అరెస్ట్ చేయడాన్ని ఆయన సవాల్ చేస్తూ ఈ పిటిషన్ వేయనున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ వాదనకు సంబంధించి కపిల్ సిబాల్ రోహత్గి కూడా వాదనలు వినిపించనున్నట్లుగా తెలుస్తోంది. అంటే ఇది మొత్తం ప్రారంభించే ముందు ఒకటి చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఒక ప్రముఖ మీడియా సంస్థతో ఇదే కవిత గతంలో మాట్లాడుతూ మీరు ముఖ్యమంత్రిగా అయితే మొదటిగా ఏం చేస్తారని ఆమె చెప్పినటువంటి మాట ఏంటంటే మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పారు. అయితే నాకు మద్యపాన నిషేధం చేస్తానని కాదు, ఆవిడ మాట్లాడిన వర్డ్ ఏంటంటే ఐ లీవ్ ఆల్కహాల్ అన్నారు. అది దాని మీద రకరకాల సెటైర్లు అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అంటే కొంచెం చూసినట్లయితే మద్యపాన నిషేధం చేస్తానట్టుగా చెప్పారు. కాకపోతే ఏదైతే పాములు పట్టేవాడు పాము కాటుకే పోయినట్టు ఈ మద్యపాన నిషేధం చేస్తానటువంటి కవిత అదే మద్యపానం కేసులో ఈరోజు ఇరుక్కోవడం, ఇంత రచ్చ జరగడం. అంటే సోషల్ మీడియాలో అయితే ఇట్లాంటివి చాలా ట్రోల్స్ ఉన్నాయి, అసలు భయంకరమైన ట్రోల్స్ ఉన్నాయి. అంటే ఈ ట్రోల్స్ రావడానికి కూడా కారణం ఒకటి ఆలోచించాలి విజయ్. నేను గతంలో కూడా చెప్పినట్లుగానే ఆ 10 ఏళ్ల కాలంలో వీళ్ళు అంతకంటే ఎక్కువ సతాయించారు. ఆ బాధ జనం మనసులో ఉంది. అసలు ఇవాళ ట్రోల్ చేస్తున్న వాళ్ళ మనసుల్లో ఉంది ఆ బాధ. వాళ్ళని అంటే సోషల్ మీడియా వేదికగా టీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ భయంకరమైనటువంటి టార్చర్ చేసింది. కాబట్టి వాళ్ళన్నీ ఇప్పుడు దాన్ని అన్నింటినీ అవకాశంగా తీర్చుకొని ప్రతీకారం తీర్చుకుంటున్నారేమో చూడాలి. హిస్టరీ మే లీవ్ బట్ మేమర్స్ వోట్ అయితే చరిత్ర వదిలేస్తున్నారు కానీ మేమర్స్ వదలరు. కాదు, ఇక్కడ ఒక విషయం ఏంటంటే నాట్ ఓన్లీ కవిత, గతంలో మొత్తం ఐటీ ఇండస్ట్రీకే ఐకానిక్ పర్సన్గా ప్రొజెక్ట్ చేయబడినటువంటి కేటీఆర్ అసలు మొత్తం ఇండస్ట్రీకి, ఇన్నోవేషన్కి, బిజినెస్ మోడల్కి వీటన్నిటికీ ఐకానిక్ పర్సన్గా ప్రొజెక్ట్ చేయబడినటువంటి కేటీఆర్ ఇప్పుడు ఇవాళ మీమర్స్కి సబ్జెక్టు. అవును. అంటే మీమర్స్కి సబ్జెక్టు అని ఎందుకంటున్నానంటే ఆయన కేంద్రంగా చాలా మీమ్స్ తిరుగుతున్నాయి. అవును. ఆయన అంటే ఇవాళ వెటకారానికి, వ్యంగ్యానికి కార్టూనిస్టుల సబ్జెక్ట్ అనేవాళ్ళం ఇంతకుముందు గతంలో మనం. ఇప్పుడు కార్టూనిస్టుల స్థాయి దాటి మీమర్స్ సబ్జెక్ట్గా మారారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అంజయ్య ఒకప్పుడు కార్టూనిస్టుల సబ్జెక్టు. కానీ అంజయ్యలో ఉన్నటువంటి 2 కోణాలు, ఆయన ఎంత కార్టూనిస్టుల క్యారెక్టర్గా చూస్తూనే అదే సందర్భంలో ఆయన తీసుకొచ్చినటువంటి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, ఆయన పీపుల్స్ ఫ్రెండ్లీ, లేబర్ ఫ్రెండ్లీ, ఆయన తీసుకొచ్చినటువంటి పలు లేబర్ వెల్ఫేర్ యాక్టివిటీసు, లేబర్ వెల్ఫేర్ బోర్డుని పటిష్టం చేయటం, ఇట్లాంటివి అన్ని సానుకూలమైన అంశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ బ్యాడ్ ఏంటంటే ఈ మేమర్స్ చేస్తున్నటువంటి దాడికి అసలు ఎక్కడ కేటీఆర్ మీద ఉన్నటువంటి పాజిటివ్ అంశాలు అసలు కనిపించట్లా. మొత్తం పూర్తిగా కేటీఆర్, కేసీఆర్, కవిత మేమ్స్ చుట్టే తిరుగుతున్నాయి. ఈ లిక్కర్ కేసు అనేది మేమర్స్కి వచ్చినటువంటి మరొక అస్త్రంగా. కమింగ్ టు దిస్ కేసు, ఈ కేసు విషయానికి వచ్చినట్లయితే ఇప్పటికే నిన్న అరవింద్ కేజ్రీవాల్ కూడా 9వ నోటీసులు పంపించి, అంటే బెయిల్ వచ్చిన 24 గంటల్లోనే నోటీసులు పంపించడం, కవితతో పాటు విచారిస్తే విషయాలు. అరవింద్ కేజ్రీవాల్ మీద ఇంకో కేసు బుక్ చేశారు కాబట్టి ఆ కేసుకి నోటీసులు పంపించారు. అయితే ఇక్కడ ఇప్పుడు అసలు ఇంకొక విషయం మొదలవుతుంది. సిబిఐ ఆల్రెడీ ఇదే అంశం మీద వేసినటువంటి కేసులో కూడా కవిత నిందితురాలుగా ఉంది కాబట్టి ఈ 7 రోజుల అయిపోయిన తర్వాత మళ్ళీ ఆవిడని
పీటీ వారెంట్ వేస్తారు. ఓకే. పీటీ వారెంట్ వేసి మళ్ళీ ఆ కేసులో కూడా నిందితురాలుగా ఉంది కాబట్టి అనుమతి ఇవ్వమని చెప్పి సేమ్ రోస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారు. ఓకే. అది అయిపోయే వరకు బెయిల్ పిటిషన్ పెండింగ్లో పెట్టండి అని చెప్పి కోర్టు ఇచ్చే ఇవన్నీ అంటే న్యాయ నిపుణుల మధ్య జరుగుతుంటే చర్చలు. ఇది జరిగే అవకాశం ఉంది అనేది ఊహాగానాలు ఉన్నాయి. ఓకే. అయితే ఈలోపే ఈరోజు సుప్రీంకోర్టు కనుక కవిత అరెస్టుని అంటే విధి విధానాలు పాటించలేదని కానీ, లేదా నియమాలకి విరుద్ధంగా కానీ, లేదా సుప్రీంకోర్టు గైడ్లైన్స్కి విరుద్ధంగా కానీ జరిగింది అని ఫీల్ అయితే, ఒకవేళ అని ఫీల్ అయితే ఆ కేసు విషయంలో ఆమెకి రిలాక్సేషన్ వస్తే అప్పుడు జరిగేటటువంటి పరిణామాలు ఎట్లుంటాయి అనేది కూడా చూడాలి. అయితే ఇప్పుడున్నటువంటి ప్రాథమికంగా న్యాయశాస్త్రానికి సంబంధించిన న్యాయవాదులుగా ఉన్నటువంటి సీనియర్లు కానీ, పలువురు మధ్య జరుగుతున్న చర్చ కానీ, రెండోది వీటి ఆధారంగా న్యాయవాదుల అభిప్రాయాల ఆధారంగా సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో జరుగుతున్న చర్చ కానీ, వివిధ గ్రూపుల్లో జరుగుతున్న చర్చ కానీ, వాట్సాప్ గ్రూపుల్లో జరుగుతున్న చర్చ కానీ చూస్తే మాత్రం ఇప్పుడప్పుడే కనీసం ఒక 10-15 రోజుల వరకు ఎక్కడా బెయిల్ వచ్చే అవకాశం అయితే లేదు. ఎందుకంటే 7 రోజుల రిమాండ్ అయ్యే వరకు బెయిల్ ఇచ్చేటటువంటి అవకాశం లేదంటున్నారు. 7 రోజుల రిమాండ్ తర్వాత ఈలోపే మళ్ళీ పీటీ వారెంట్కి పిటిషన్ వేసి ఆ పీటీ వారెంట్ పెండింగ్లో ఉండి ఆ పీటీ వారెంట్ ఎగ్జిక్యూట్ అయ్యే వరకు బెయిల్ ఇవ్వద్దు అనే అవకాశం ఉంది అనేది చెప్తున్నారు. ఇవన్నీ ఆ రంగానికి సంబంధించిన నిపుణులు చెప్తున్నమాట. ఏం జరుగుతుందో ఏం జరుగుతుంది అనేది ఒక క్లారిటీ మాత్రం ఈ రోజు అయితే సుప్రీంకోర్టు అసలు ఆ కేసుని అడ్మిట్ చేస్తుందా, ఆమె భర్త అనిల్ వేసినటువంటి కేసుని అడ్మిట్ చేసుకుంటుందా, అడ్మిట్ చేస్తే ఏ రకమైనటువంటి డైరెక్షన్ ఇస్తుంది అనేది ఒకటి ఆసక్తికరంగా ఉంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే అనిల్ని వాళ్ళ ఈడీ వాళ్ళు విచారణ కూడా ఉంటుంది. ఇప్పుడు అంటే ఇవన్నీ ఒక ప్రాసెస్లో ఉండగా కవితని నిన్న సాయంత్రం సోదరుడు కేటీఆర్, హరీష్ రావు, ఇంకొంతమంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కొంతమంది కలిసారు. అంటే కేటీఆర్కి అత్యంత సన్నిహితుడైనటువంటి జాన్సన్ నాయక్ ఉన్నారు, దాంట్లో కలిసిన వాళ్ళు వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నారు, కవితకి అత్యంత ఆత్మీయుడైనటువంటి ఆర్మూర్ జీవన్ రెడ్డి ఉన్నారు. వీళ్ళందరూ కలిశారు. కలిసిన సందర్భంగా అంటే సుప్రీంకోర్టు న్యాయవాదులను కూడా కొంతమందిని కలిసినట్టుగా సమాచారం ఉంది. అంటే పెద్ద న్యాయవాదులను అయితే రంగంలో దింపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటువైపు ఈడీ కూడా అంటే తమకున్నటువంటి న్యాయవాదులతో పాటు సీనియర్ ఎంగేజ్మెంట్ చేసుకుంటారని చెప్పేసి ఆ సీనియర్ ఎంగేజ్మెంట్ క్రమంలోనే రకరకాల పేర్లు అయితే చర్చలో ఉన్నాయి. సుప్రీంకోర్టుకు సంబంధించిన సీనియర్ న్యాయవాదులని ఎంగేజ్ చేసుకోబోతున్నారంటూ చర్చలు ఉన్నాయి. వీటికి రిజల్ట్ ఎట్లా వస్తుంది అనేది చూడాలి. రైట్. పోతే ఆంధ్రప్రదేశ్ విషయం కూడా నిన్న బాగా హైలైట్ అయింది. నిన్న సాయంత్రం ఏదైతే 3 పార్టీల ఉమ్మడి సభ జరిగిందో, బీజేపీ, టీడీపీ, అదేవిధంగా జనసేన ఉమ్మడి సభ జరిగిందో, అక్కడ ప్రధాని మోదీ పాల్గొనడం, ప్రధాని మోదీ ప్రసంగించడం ఇవి మొత్తం హైలైట్గా నిలిచాయి. అంటే ఎక్కువగా ప్రధాని మోదీ 10 సంవత్సరాల తర్వాత ఈ ముగ్గురు కలిసి ఒకటే వేదిక మీద బహిరంగ వేదిక మీద పాల్గొన్న క్రమంలో అభివృద్ధికి, సంస్కరణలకి ఒక ఐకాన్గా చంద్రబాబు మోడీని అభివర్ణించారు. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ పెద్ద రామ మందిరమే కట్టినటువంటి మోడీకి జగన్ లాంటి రాక్షసుని తొలగించడం చిన్న గోటితోటి పని అన్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు. అయితే వీళ్ళలో ఉన్నటువంటి అగ్రెషన్, వీళ్ళలో ఉన్నటువంటి ఆ పవర్ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ మోడీ రీచ్ అవ్వలేదు అంటూ తెలుగుదేశం వర్గాల్లో అంతర్గతంగా కూడా మోదీ ప్రసంగంలో జగన్ కి వ్యతిరేకంగా ఏ కామెంట్ జరగలేదు. అంటే తెలుగుదేశం వర్గాలు ఇప్పుడు మోడీ ఇంటిగ్రిటీని అనుమానిస్తే పరిస్థితి వచ్చింది. అంటే ఎన్డీఏ సభలో 3 పార్టీలు ఒకటే స్పీడ్తో వెళ్తాయని ఆశించారు. కానీ ఈ 2 పార్టీలు వెళ్ళినంత స్పీడ్గా, అంటే ఆ మాటకొస్తే పవన్ కళ్యాణ్ వెళ్ళినంత స్పీడ్గా చంద్రబాబు అనేటువంటి వార్తలు కూడా ఉన్నాయి. ఆ రకమైనటువంటి విశ్లేషణలు, ఆ రకమైనటువంటి చర్చలు కూడా ఉన్నాయి. కానీ ఒకటి మాత్రం క్లియర్ ఏంటంటే మోడీ సభలో భారీ జనసమీకరణకు మాత్రం ఎన్డీఏ ప్రయత్నించింది, 3 పార్టీలు ప్రయత్నించినాయి. ఆ రకమైనటువంటి సక్సెస్ అయితే కనిపిస్తుంది. సమీకరణ జరిగింది. సమీకరణలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమీకరణలు సిద్ధం సభల పేరిట ఆయన చేశారు, జగన్మోహన్ రెడ్డి చేశారు, తర్వాత చంద్రబాబు నాయుడు చేశారు రా కదిలి రా పేరిట, పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పేరిట కొంతకాలం చేశారు, తర్వాత ఆయన కొన్ని సభలు పెట్టారు. నారా లోకేష్ పాదయాత్ర అయిపోయిన తర్వాత మళ్ళీ శంకారామం అని చెప్పి ఉత్తరాంధ్రలో తిరిగారు. ఇట్లా రకరకాల సభలు, భారీ జన సమీకరణలు అయితే జరిగినాయి. మన
ఐ థింక్ పరుచూరు నియోజకవర్గంలో అనుకుంటే పరుచూరు గొట్టిపాటి రవికుమార్ నియోజకవర్గంలో మేదరమెట్లో జగన్ భారీ సభ నిర్వహించారు. ఆ సభకి హాజరైనటువంటి సంఖ్య విషయంలో 15 లక్షల 5 లక్షల 10 లక్షల అనేటటువంటి అంటే అంచనాలు పక్కన పెడితే సభ ఒక భారీ బహిరంగ సభగానే చెప్పాలి. ఓకే, ఇట్లా రకరకాల ఇవి ఉన్నాయి. కాబట్టి జన సమీకరణను ప్రాతిపదికగా చూసి మనం ఇప్పుడైతే అంచనాలకు రాలేని పరిస్థితి. కానీ జన సమీకరణలు వచ్చినప్పుడు భారీగా జనం వచ్చినప్పుడు ఖచ్చితంగా భారీ అంచనాలకు తోడు కూడా ఉంటారు. తమ నాయకులు మరింత స్పష్టంగా మరింత ధాటిగా ప్రతిపక్షాన్ని తిట్టాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే ఆపోజిట్ పక్షాన్ని తిట్టాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు. అదే అరవింద్ గారు, అదే మనం మాట్లాడుకున్నట్లు ఏదైతే ప్రధానంగా ప్రధాని మోదీ ప్రసంగం వచ్చినప్పుడు అటు టీడీపీ శ్రేణులు కావచ్చు, జనసేన శ్రేణులు కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీజేపీ శ్రేణులు కావచ్చు, జగన్ని ఏకిపారేస్తారు. ఇంకా జగన్ గురించి ఖచ్చితంగా ప్రస్తావిస్తారు. రాష్ట్రం ఏ విధంగా అధోగతి పాలైందనే అంశాలనైనా ప్రస్తావిస్తారని అని అనుకున్నారు. కాకపోతే అటువంటి మాటలు కానీ అటువంటి ప్రసంగం కానీ ఆయన నుంచి రాలేదు. మోడీ మాట్లాడినంత మాత్రం ఏమవుతుంది అని అంత తీసేగట్టుగా వ్యక్తి అయితే కాదు మోడీ ఒక పవర్ఫుల్ సందేశం ఇస్తే, జగన్కి వ్యతిరేకంగా పవర్ఫుల్ సందేశం ఇస్తే అది ఖచ్చితంగా మిగతా రెండు పార్టీల కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలతో పాటు మిగతా రెండు పార్టీ కార్యకర్తలకు కూడా ఊపు వస్తుంది. డెఫినెట్లీ అంటే ఆ ఫోర్స్ పెరుగుతుంది, వాళ్ళ పోరాట ఫోర్స్ పెరుగుతుంది, వాళ్ళ పని విధానం పెరుగుతుంది. రెండోది, మోడీకి దేశవ్యాప్తంగా నడుస్తున్నటువంటి హవా ఏదైతే చెప్పబడే హవా ఏదైతే ఉందో ఆ హవా ఇక్కడ కూడా కొంత ఇంప్లాంట్ అయ్యే అవకాశం ఉంది. ఇవేమీ కాదనలేని వాస్తవాలు. కాకపోతే ఆయన ఫోకస్ మొత్తం 400 సీట్ల పైన. 400 సీట్లు అంటే 400 సీట్లు రావాలంటే ఇక్కడ ఉన్న 25 కూడా కీలకమే కదా. 25లో 20, 21, 22 వస్తేనే కదా అక్కడ 400 దాటాల్సింది. ఇక్కడ 370 బీజేపీ కోరుకుంటోంది. ఆ పైన 400 పైన అంటే దాదాపు 430, 440 దాకా వస్తాయన్న అంచనాలో ఉన్నారు. అంటే ఆ 70 సీట్లు మిత్రపక్షాలకు రావాలి. మిత్రపక్షాలకు రావాలి అనే దగ్గర మిత్రపక్షాల్లో ఎవరెవరు ఏంటి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రావటం మూలంగా ఎన్డీఏ బలోపేతమైంది అన్న మాట మోడీయే చెప్పారు. అవును. అయితే అదే సందర్భంలో జగన్ మీద దాడి లేదు అనేటటువంటి విషయం ఒకటి బాగా చర్చల్లో ఉంది. అది దీని విషయానికి ఈ మొత్తం చర్చలో కీలకమైనటువంటి అంశం ఏంటి, అసలు ఇదొక మొదటి అడుగు మాత్రమే. మోడీ భవిష్యత్తులో ఇంకా త్వరలో జరగబోయే మరిన్ని మీటింగ్లో దాడి పెంచుతారేమో చూడండి అనేటటువంటి పరిస్థితే ఉంది తప్ప, ఇప్పుడు మోడీ ఇవాళ జగన్ని తిట్టలేదు, జగన్ని టార్గెట్ చేయలేదు, జగన్ని ఇంకో రకమైనటువంటి కార్నర్ చేయలేదు, జగన్ విధానాలను విమర్శించలేదు, జగన్ ప్రభుత్వాన్ని విమర్శించలేదు, జగన్ చేస్తున్నటువంటి మత రాజకీయాలు విమర్శించలేదు, వాలంటీర్ వ్యవస్థని, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఎక్స్పెక్టేషన్స్. ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కావటంలో జగన్ మోడీ కాలేదు అంటే ఇది మొదటి అడుగు మాత్రమే. ఈ మొదటి అడుగు మళ్ళీ అడుగుగా మారేటప్పటికి రెండో అడుక్కో మూడో అడుక్కో మోడీ ఏ రకమైనటువంటి భావం వ్యక్తం చేస్తారేమో చూడాలి. ఇవన్నీ ఏంటంటే మనం ఇక్కడ ప్రాథమికంగా ఉన్నటువంటి అంచనాలో ఏంటి కనిపిస్తోంది, అదైతే మూడు పార్టీలు అంటే కలిసి అంటే ఒక సమన్వయంతో ముందుకు తీసుకెళ్ళాయి. కానీ ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం ఏంటంటే ఈ సభ నిర్వహణ లోపాల గురించి. ప్రధానమంత్రి పాల్గొనేటటువంటి ప్రధానమైనటువంటి సభలో రిపీటెడ్గా మైక్ ప్రాబ్లం రావటం, ట్రాన్స్లేషన్ ఇబ్బందులు రావటం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా కొంచెం దీనికి సెటైరికల్ గా అంబటి రాంబాబు మైకు ఫెయిల్ అయింది, సభ ఫెయిల్ అయింది అని చెప్పడం. అంటే అది కూడా మళ్ళీ ఇందాక మనం కేటీఆర్ కవిత గురించి మాట్లాడినట్టే ఇది మళ్ళీ ఒక మీమ్ సబ్జెక్ట్ కాకుండా పకడ్బందీగా జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇప్పుడు మోడీ గట్టిగా మాట్లాడలేదని కోరుకునేటటువంటి తెలుగుదేశం ఈ సభ నిర్వహణ పటిష్టంగా చేయాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఇక్కడ మొత్తం మీద మోడీ ఎన్డీఏ మొదటి సభ, మోడీ మొదటి ఎన్నికల ప్రచార సభ, దాదాపు ఈ ఎన్నికల ప్రచార సభలో ఆంధ్రప్రదేశ్ మొదటి సభ. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన రెండో రోజు మూడో రోజు సభ పెట్టడం, ఇవన్నీ కనుక చూస్తే ఎన్డీఏ ఒక ముందడుగు వేసింది. ఆల్రెడీ ఇండియా కూటమికి తరఫున వైజాగ్లో
మొన్న నైట్ సభ జరిగింది. ఇండియా కూటమి తరఫున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన ఒక పక్క చంద్రబాబుని, ఒక పక్క మోడీని, అందరినీ బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అని వీళ్ళదన్నారు. ఇక జగన్మోహన్ రెడ్డిని అయితే ఆయన కూడా చాలా తీవ్రంగానే విమర్శించారు. ఆయన విమర్శించారు, పిసిసి అధ్యక్షురాలు షర్మిల కూడా విమర్శించారు. చంద్రబాబుని, పవన్ని, జగన్ని అందరినీ టార్గెట్ చేసినటువంటి సభ ఒక పక్కన ఉంటే, ఈ ఆ సభలో చాలా క్లియర్గా ఇండికేషన్స్ వెళ్ళినాయి. ఇటువైపు వచ్చేసరికి ఆ రకమైనటువంటి ఇండికేషన్స్ లేవు అనేటటువంటి అంచనాలు అంటే హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్ తోటి వెళ్ళినటువంటి టీడీపీ కార్యకర్తలో వినిపిస్తుంది. ఎక్కువగా అసంతృప్తి వినిపిస్తుంది టీడీపీ కార్యకర్తలు. అంటే జన సమీకరణ విషయంలో చూసుకుంటే టీడీపీ కార్యకర్తలు ఎందుకు వినిపిస్తుంది అంటే, చంద్రబాబు సభల డోస్ ఎక్కువగా ఉంటుంది, లోకేష్ సభల డోస్ ఎక్కువగా ఉంటుంది, పవన్ సభల డోస్ ఎక్కువగా ఉంటుంది. ఈ ముగ్గురు సభల్లో ఎక్కువగా జగన్ మీద దాడి జరుగుతుంది కాబట్టి అదే రకమైనటువంటి దాడి మోడీ నుంచి ఎక్స్పెక్ట్ చేశారు. మోడీ ఆ రకమైనటువంటి దాడి చేయకపోయిన కారణంగా, అరే మోడీ ఏంటి ఇట్లా మాట్లాడారు, మోడీ కన్నా ఇక నుంచి ఇంకా ఘాటుగా మాట్లాడాల్సిందేమో. అదొక పక్కన ఉంటే, మోడీ జగన్ మధ్య అండర్స్టాండింగ్ ఉందా అనే దగ్గరకు అక్కడ కంక్లూడ్ అవుతుంది. ఆ రకమైనటువంటి అనుమానాలు, ఆ రకమైనటువంటి ఊహాగానాలు, ఆ రకమైనటువంటి చర్చలు అయితే మొదలైనవి. వీటన్నిటిలో కీలకంగా గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, మోడీ, చంద్రబాబు, పవన్ ఇలా ముగ్గురి జాయింట్ సభ మాత్రం ఇది నిజంగానే ఇదే రకమైనటువంటి వైఖరిని కనుక మోడీ కొనసాగిస్తే ఏ రకంగా ఉంటుంది, ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ సమాజం తీసుకుంటుంది అనేది చూడాలి. కానీ వీటన్నిటిలో కీలకంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే, రాజకీయమైనటువంటి వేడి మాత్రం క్షణానికి పెరుగుతోంది అక్కడ. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి తన వ్యూహాలతోటి ముందుకెళ్తుంటే, ఇప్పుడు ఈ ముగ్గురు కలిసినటువంటి ఈ వ్యూహం ఏ రకంగా వెళ్తుంది, ఈ ముగ్గురు వ్యూహంలో ఇండియా కూటమికి రిప్రజెంట్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ కానీ, వామపక్షాలు కానీ ఏ రకమైనటువంటి డైరెక్షన్లో వెళ్తాయి, ఇవన్నీ భవిష్యత్తులో చూడాల్సినటువంటి పరిస్థితి తప్ప ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నా ప్రిలిమినరీ డిస్కషన్ అవుతుంది. మోడీ సభ చూస్తే కానీ మోడీ సభలో జగన్ పై విమర్శలు లేవు అనేటటువంటి అసంతృప్తి తెలుగుదేశం కార్యకర్తలు ఖచ్చితంగా ఉంది. అదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కార్యకర్తలు ఎక్కడ దాచుకోవట్లేదు. బహిరంగంగానే సోషల్ మీడియాలో చెప్తున్నారు, అట్లాగే వివిధ టీవీ ఛానళ్ళు మైకులు పెట్టినప్పుడు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అనేక విషయాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ అందించారు. అయితే ఇది వాళ్ళ స్పెషల్ ప్రోగ్రామ్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.